ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికి ఆహ్వానమండి. బాగున్నారండి? ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము దేవుడు మరొక వాగ్దానంతో మీరు ముందున్నారు. 36 కీర్తన 8వ వచనము. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో కరువు ఉండదు. బైబిల్ సెలవిస్తుంది 65 కీర్తన 4వ వచనంలో, దేవుడు తన పరిశుద్ధ మందిరములో ఏర్పరచుకుంటాడంట. ఎవరు రావాలన్నది ఏర్పాటు చేసుకుంటాడంట. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో వారు ధన్యతలోనికి, సమృద్ధిలోనికి వారు వెళ్తూ ఉంటారు. ఒకసారి ఒక అతను ఇలాగే మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను గత 30 ఏళ్ళగా దేవుని ఆలయానికి వెళ్ళాను. 3000 ప్రసంగాలు విన్నాను. కానీ ఇప్పటికీ కూడా నాకు ఒక్క ప్రసంగం కూడా గుర్తులేదు. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఆ ప్రసంగాలు వినాలి? నాకు ఒక్కటి కూడా గుర్తులేనప్పుడు అంత ప్రయాసం ఎందుకు? ఇంకొకటి, సేవకులు, పాస్టర్లు ఎంతో ప్రయాసపడి ఆ యొక్క ప్రసంగాలను సిద్ధపరుస్తూ ఉంటాడు. కానీ ఏం లాభము? నాకు ఒక్క ప్రసంగం గుర్తులేదు, ఏం లాభము అన్నాడంట. అయితే ఇంకొక అతను మాత్రము ఒక మాట చెప్తా ఉంటున్నాడు. గత 30 ఏళ్ళగా నా భార్య ప్రతిదినము నాకు 3 పూట్ల భోజనం పెట్టేది. ఆ యొక్క 3 పూట్ల భోజనములో ఏ దినము ఏ భోజనం పెట్టిందో నాకు గుర్తులేదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఏం భోజనం పెట్టిందో లేదో నాకు తెలియకపోయినా అదే భోజనము నాకు బలాన్ని, జ్ఞానంతో పనిచేయడానికి శక్తిని కూడా దయచేసింది ఆ భోజనము. ఈరోజు నేను చనిపోకుండా ఉన్నాను, సజీవంగా ఉన్నానంటే ఆమె కష్టపడి ప్రయాసపడి పెట్టిన ఆ భోజనమే. నా గుర్తు లేకపోయినా కూడా నన్ను పోషించింది ఆ భోజనమే, నన్ను నరిష్ చేసింది ఆ భోజనమే. అందుని బట్టి నీవు కూడా నీకు కనబడని దేవుని యొక్క మన్నాను నీవు స్వీకరించినట్లయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆత్మీయంగా నిన్ను బలపరచడం మాత్రమే కాదు, ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే శారీరక తృప్తిని కూడా మనం పొందుకుంటాం. అందుకే ఈ వాక్యాన్ని దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. నా మందిరంలో ఉన్న సమృద్ధి చేత నేను నిన్ను తృప్తిపరుస్తాను. నా మందిరములో ఆనంద ప్రవాహం ఉంది, దాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు త్రాగుతావు, నువ్వు ఆనందంగా జీవిస్తూ ఉంటావు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ రేపు ఎందుకు మందిరానికి ఎందుకు వెళ్ళాలే, మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది కదా, లేకపోతే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా, లేక వర్షం పడుతుంది కదా, లేక ఎండ కురుస్తుంది కదా, అక్కడ పార్కింగ్ లేదు కదా, అక్కడ ఫ్యాన్ లేదు కదా, అక్కడ ఏసీ లేదు కదా, ఇవన్నీ సాకులు మానేసి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన ఇంటికి వెళ్ళండి. ఆయన ఇంట్లో సర్వ సమృద్ధి ఉంది. ఏ మూట దేవుడు నీకు రేపు ఇస్తాడో మనకి తెలీదు. ప్రతి దినము మానకుండా దేవుని సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధికి నేను వెళ్తాను అని చెప్పినప్పుడు చాలామంది ఆనందపడాలి. దేవుని మందిరానికి నేను వెళ్తాను అని చెప్పిన వెంటనే మరి దావీదు ఆనందపడినట్టుగా 122 కీర్తన మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనం ఆనందంతో వెళ్ళాలి. ఆయన ఇంట్లో కరువు లేదు. సో ఫెయిత్ సీస్ ద ఇన్విజిబుల్ అండ్ రిసీవ్స్ ది ఇంపాసిబుల్. ఇది మాత్రం మర్చిపోకండి. విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినట్లయితే కనబడనివి నీవు పొందుకునేలాగా, ఇంపాసిబుల్వి నువ్వు పొందుకునేలాగా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వసించండి. సంఘాన్ని మానుకోకండి. విశ్రాంతి దినాన్ని మనం ఆచరిద్దాము. యేసు ప్రభు ఆచరించాడు, మనం కూడా ఆచరిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ప్రధాన కాపరి, యాజకుడ, శ్రేష్ఠుడ, మోషే కంటెను, సొలొమోను కంటెను, యోనా కంటెను అర్హుడుగా ఉన్న దేవుడవు నైనా ప్రభ, నిన్ను చూడ్డానికి, నీతో గడపడానికి అయ్యా మాకు సమయాన్ని ఇచ్చావు. ఇప్పటికీ కూడా 7 దినాలు ఒక్క దినమునైనా విశ్రాంతి దినంగా ఎంచుకొని ప్రభ నీ సన్నిధిలో గడిపేవారుగా చేయండి. నా కాడిని నీవు మోయు, నీ కాడిని నేను మోస్తానని చెప్పావు నాయన. నా కాడి సులువైందని చెప్పావు. నీ కాడి నీ సన్నిధిలో ఉండడము నాయన ప్రభ. అయ్యా నీ సన్నిధికి రావడము నాయన, అది ప్రతి బిడ్డ చేసుకొని అయ్యా తని వాలు వీలు చేసుకొని నీ సన్నిధికి వచ్చేటట్టుగా సహాయం చేయండి. ఆటంకాలు తొలగించండి. నీ మందిరానికి ప్రభ నీవు మార్గాన్ని ఏర్పాటు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీరు దేవుని సన్నిధిలో ఉండాలని. గో టు గాడ్స్ చర్చ్. ఒకవేళ గచ్చిబౌలి ప్రాంతంలో మీరు ఉన్నట్లయితే, చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నట్లయితే గచ్చిబౌలిలో ఉన్న సోచర్స్కి రండి. మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాము. డోంట్ మిస్ అ సండే నయర్. ఖచ్చితంగా రండి. దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాను నమ్ముచున్నాను. మళ్ళా ఎల్లుండి కలుద్దాం. అంతవరకు సెలవు. సండే మాత్రం మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. వీలైతే దగ్గరలో ఉన్నట్లే రండి.
మనమందరము దేవుని యొక్క ఆలయంలో ఉన్న సమృద్ధి పొంది తృప్తి పొందుకుందాము. See you. Have a blessed day. God bless you.